రామ్నాథ్ గారు, జగన్ సహా 100 మందికే అనుమతట, లేకపోతే రద్దట, అసలు రావద్దనేస్తున్నారు. 3 వాహనాలకు కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలు అనుమతిస్తారట. మీ అనుభవంలో చెప్పండి, ఎప్పుడైనా ఇటువంటి ఆంక్షలు పెట్టారా ఏ నాయకుడికైనా? ఇప్పుడు ఈశ్వర్ గారు, ఇప్పుడు పెళ్లికైతే మ్మ్. సార్ మీరు మీ కుటుంబం నుంచి ఎంతమంది పెళ్లికి వస్తారంటే నేను వస్తాను, నా భార్య వస్తుంది, ఆ, 2 పిల్లలు వస్తామండి అని చెప్పుకోవచ్చు, ఏర్పాటు చేసుకోండి అని చెప్పొచ్చు. అవును. ఇది కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ అనుకోండి, ముందే టికెట్లు అమ్మింటారు కాబట్టి మ్మ్. ఇదిగోటి ఈ స్టేడియం స్ట్రెంత్ ఇంత, ఇన్ని టికెట్లు అమ్మాము, 30,000 మంది వస్తారని చెప్పొచ్చు. ఇది ఒక పొలిటికల్ కార్యక్రమం, రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం, పరామర్శకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుండి కాదు, 2009 నుంచి ఇలాంటి యాత్రలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కంప్లైంట్ ఉందా? కొన్ని వేల ర్యాలీలు, కొన్ని వేల కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు కదా. ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదిగో పలానా మీటింగ్ లో అనుచితంగా మాట్లాడారు, అనుచితంగా దాడులు చేశారు, ఇలాంటివన్నీ ఎక్కడన్నా ఉన్నాయా? లేదు. నిన్న జిల్లా ఎస్పీ గారు చెప్తూ ఉన్నారు, అంటే మొన్న పొదిలిలో వాళ్ళు వచ్చి నిరసన తెలిపారు కదా 40 మంది టీడీపీ మహిళా కార్యకర్తలు, మ్మ్. బహుశా ఆ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కొన్ని గ్రూపులు నిరసన తెలిపే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అట్లా. ఆ చెప్పిన తర్వాత ఎస్పీ గారు చెప్పారు స్వయంగా, కొన్ని గ్రూపులు వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు ఎస్పీ గారు వార్నింగ్ ఇవ్వాల్సింది, హెచ్చరికలు జారీ చేయాల్సింది ఎవరికి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యక్రమం, ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు, వాళ్ళ పర్యటనకు వేలాది మంది కూడా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చోటుకి ఎవరన్నా వచ్చి నిరసన కార్యక్రమాలు తెలపాలి అనుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అనాలి కదా. అవును. ఒక్క మాట అనలేదు, ఒక మాట అనలేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాళ్ళ కార్యక్రమం వాళ్ళని చేసుకునేలాగా వదిలేస్తే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అవును. ఇప్పటి వరకు కొన్ని వేల కార్యక్రమాలు జరిగాయి, ఎక్కడా లేదు. కానీ ఈ రోజు కొత్తగా ఎందుకు వస్తుంది అంటే నిరసన కార్యక్రమాలు తెలపడాలు, ఒక 40 మంది వెళ్ళి, ఇంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే 40 మంది మహిళా కార్యకర్తల్ని పంపించారు మన అక్కడికి. వేల మంది మ్మ్. చెప్పాలంటే ఇంకా ఈ రాష్ట్రానికి ఇంకా ఏదో మంచి రోజులు ఉన్నాయని చెప్పాలి. వేల అంతే. మంది వెళ్ళిన చోట, అంత మాస్ ఉన్న చోట ఓ 40 మంది వాళ్ళ పార్టీ నాయకుడి మీద చెప్పులు, కాన్వాయ్ మీద రాళ్ళు వేస్తే వీళ్ళంతా ఆవేశంలో అప్పటికప్పుడు రియాక్ట్ అవుతే పరిస్థితి ఏమై ఉండేది? మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయొచ్చు మనం. ఎప్పుడు ఈ మహిళలే ఉంటారు సార్, టీడీపీ ఆ మహిళలు మహిళలే కూడా ఉంటారు అన్ని చోట్ల, మహిళలే ఉంటారు. మగాళ్ళు కూడా మహిళలు రావచ్చు కదా కొంతమంది, ఆ ఎవరైనా మహిళలు కూడా కార్యకర్తలు, మగ ఆలోచించుకోవాలి, ఎలాంటి కార్యకర్తలు. ప్రమాదకరమైన ఊబిలోనికి మమ్మల్ని ఆ రోజు పంపించారు అన్నది తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి, 1-2 సార్లు. ఏ కార్యక్రమానికైనా ఎంతమంది వస్తారని అడుగుతున్నారు ఎస్పీ గారు. ఈ కార్యక్రమానికి ఎంతమంది వస్తారని ఎలా చెప్తారు? దాంతో పాటు ఆ గ్రామంలోనికి ఎంతమంది వస్తారో అనడం లేదు ఎస్పీ గారు. చాలా క్లియర్ గా తాడేపల్లి నుండి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి ఆయన కారులో వస్తారు కదా, ఆయన రోడ్డు వస్తున్నారు, మ్మ్. ఎంతమంది కార్యకర్తలు ఫాలో అవుతారు, ఎన్ని వెహికల్స్ వెంట వస్తాయి చెప్పండి మాకే అంటున్నారు. అది సాధ్యం. అది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుందా? సరే, ఎస్పీ గారు ఏం చెప్తున్నారు, ఒక 100 మంది కార్యకర్తలు, నాయకులు 100 మంది జగన్ గారి కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలకు మేము అనుమతిస్తాం, అలా అయితే అనుమతిస్తామని చెప్తున్నారు. మ్మ్. ఒకవేళ ఈ కార్యక్రమం కొనసాగాలి అన్న ఉద్దేశంతో ఎస్ సార్ మేము ఓన్లీ జగన్ కాన్వాయ్, దాంతో పాటు 3 వాహనాలు, మేము 100 మంది వస్తామని ఎవరన్నా వైసీపీ నాయకులు ఎవరన్నా రాసిచ్చినా, హామీ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా నిలబెట్టుకోలేరు. అది అవును. మీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, 100 మందికి మించి రావడానికి వీలు లేదంటే కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చూడడానికి రాకుండా ఉంటారా? ఆయన కార్యక్రమానికి రాకుండా ఉంటారా? ఎవరు అడ్డుకున్నా వస్తారు, వేల మంది అయితే అక్కడికి వస్తారు, ఎలాంటి పిలుపు అవసరం. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది, మేము ఎలాంటి జన సమీకరణ చేయడం లేదు, అలాంటప్పుడు మేము ఎలా బాధ్యత వహిస్తాం, ఎంతమంది వస్తారన్న దానికి అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు ర్యాలీలు చేయలేదు, ఏ నాయకుడు పర్యటనలు చేయలేదు మ్మ్. అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయంలోనే ఇన్ని ఆంక్షలు ఎందుకు పెడుతూ ఉన్నారు? 100 మంది వాహనాలతో 100 మంది రావాలి, కాన్వాయ్తో పాటు 3 వాహనాలతో రావాలన్నది అది అసంభవం, అయ్యే పని కాదు. మ్మ్. ఆ వాహనాల నెంబర్లు ఇవ్వండి, ఆ డ్రైవర్ల నెంబర్లు ఇవ్వండి, వాలంటీర్లే బాధ్యత వహించాలి, నాయకులే బాధ్యత వహించాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి చెప్పండి సార్, పోలీసులు బాధ్యత అనేది ఎక్కడైనా కనిపిస్తోందా? అంటే మాకు సంబంధం లేదు, పోలీసులు అనే వ్యక్తులు ఇక్కడ ఉండరు, డిపార్ట్మెంట్ ఉండదు, శాంతి భద్రతల పరిరక్షణ మా బాధ్యత కాదు అన్నట్టు ప్రతి పాయింట్లోనూ అదే కనిపిస్తోంది, కానీ ఎక్కడైనా సరే వాళ్ళు బాధ్యత తీసుకున్నట్టు కనిపిస్తోందా? మాకు ముందే చెప్పి ఉంటే కూడా సిబ్బందిని రెడీగా పెట్టుకునే వాళ్ళమని కూడా ఎస్పీ గారు అంటూ ఉన్నారు. అంటే రేపు అక్కడ పోలీసులు కూడా పెడతారో లేదో డౌటే ఇది కూడా. అంటే ఏంటి అంటే ఇవన్నీ ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం నిర్వహిస్తే మ్మ్. ఆ కార్యక్రమానికి బాధ్యులైన అందరి మీద కేసులు పెడతాం అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి వైసీపీ నాయకుల్ని, ఆ బాధ్యత తీసుకునే కార్యకర్తల్ని, అందరినీ నాయకుల్ని భయపెట్టడానికి ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇదంతా మ్మ్. అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఎస్పీ గారి మాటలు బట్టి. మ్మ్. దానికి తోడు ఈ మధ్య పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పదే వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, తోక కట్ చేస్తాం. మొన్న 1 year పూర్తయిన తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే మరి ఏంటి మీడియా కూడా ఇలా అనగానే ఇంకా జగన్మోహన్ రెడ్డిని మీరు ఏం చేయరా, ఆయన ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు కదా, భూస్థాపితం చేయాలి కదా మ్మ్. అని వాళ్ళు అనడము, లేదా శివలింగం మీద నాగుపాము ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అనడం. అంటే ఏంటి ఇవన్నీ? ఇంకొకటి విషయం,
నా మంచితనమే చూశారు ఇప్పటి వరకు, ఇక పైన నా అసలు రూపం చూపిస్తా, నా తడక ఏంటో చూపిస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతున్నారు. మ్మ్. ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దుర్మార్గుడు, రాక్షసుడు, అసలు ఈ రాష్ట్రంలో తిరగడానికి అర్హత లేని వ్యక్తిగా వీళ్ళు ప్రొజెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే, వీళ్ళు చెబుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి నిజంగానే దుర్మార్గుడా కాదా అన్నది ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడా కాదు. వీళ్ళకి ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో దుర్మార్గులే. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, టార్గెట్ చేయని రాజకీయ పార్టీ, తమకు ఎప్పుడన్నా ఏ సందర్భంలోనూ ఎదురు వస్తే టార్గెట్ చేయని రాజకీయ పార్టీ ఉందా, రాజకీయ నాయకుడు ఉన్నారా? ప్రధాని నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమని తిట్టారు, బాలకృష్ణ గారు ఏమని తిట్టారు, ఆ సందర్భంలో మాకు అనుకూలంగా లేరని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా నరేంద్ర మోడీ గారి మీద ఎన్నెన్ని కార్యక్రమాలు చేసింది. అమిత్ షాను తిరుపతికి వస్తే రాళ్లతో వేశారు కదా. అవును. జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టండి, ఏకంగా అధికారంలో బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడే అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లతో దాడి చేయించిన వాళ్ళు వీళ్ళు. కేసీఆర్ ని వదిలిపెట్టలేదు, కేటీఆర్ ని వదిలిపెట్టలేదు, కవితను వదిలిపెట్టలేదు. ఆయన అదృష్టం బాగుండి వెంటనే ఓటుకు నోటు కేసు వ్యవహారం బయటికి రావడంతో టీఆర్ఎస్ ని అప్పట్లో వదిలిపెట్టారు. ఈ రోజు షర్మిలా గారు అటువైపు ఉండొచ్చు కానీ షర్మిలా గారిని కూడా ఒకప్పుడు దాడి చేశారు కదా, మాకు వ్యతిరేకమైన లైన్ లో ఉన్నారు అని. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అటువైపు ఉండొచ్చు ఈ రోజు, కానీ వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అసత్య ప్రచారాలు, దారుణమైన ప్రచారాలు చేయించారని పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా. నా తల్లిని తిట్టించారు అన్నారు కదా. ఈ రాష్ట్రంలో ఏది అడ్డొచ్చిన మీడియా సంస్థలు, అప్పట్లో ఉదయం కావచ్చు, ఇప్పుడు సాక్షి కావచ్చు, ఉదయాన్ని మూసివేయించారు, సాక్షిని వెంటాడుతున్నారు. అంటే ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ తన మీడియా బలం, తన నాయకత్వ బలాన్ని అడ్డుపెట్టుకొని, ప్రచార బలాన్ని అడ్డుపెట్టుకొని, తమకు ఎదురు నిలబడితే వాళ్ళందరి మీద వాళ్ళు రాక్షసులు, మనుషులుగా పుట్టడానికి కూడా పనికిరారు వారు అని ప్రచారం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ తొలి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. ఈ వ్యూహంలో సీనియర్ ఎన్టీఆర్ బాధితులే, జూనియర్ ఎన్టీఆర్ కూడా బాధితులు. ఇంకా ఇప్పుడు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 సార్ వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ బెండ్ అవ్వడం లేదు, మాకు సరెండర్ అవ్వడం లేదు, కనీసం కాంప్రమైజ్ రావడం లేదు అన్న ఉద్దేశంతో ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అని చెప్తున్నారు. కాదు, వీళ్ళకు ఎదురు తిరిగితే ఎవరైనా రాక్షసుడే. అది సామాన్యుడు కావచ్చు, మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు. మీరు చరిత్ర గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది. వీళ్ళు తిట్టారు, సోనియా గాంధీని కూడా తిట్టారు కదా. సోనియా గాంధీ ఇటలీ దయ్యం అన్నారు, పడవలతో నరికేయండి కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పారు. ఏం రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నావు, ఇంకా మేము ఉన్నామా పోయామా చూడడానికి వస్తున్నావా, నీకు అర్హత ఉందా ఏపీలో అడుగు పెట్టడానికి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరితో కలిసిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కలిసిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అన్నది లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రశ్నించేవాడే ఎవరు ఉండడు, మనకి ఎదురు నిలబడే శక్తే ఉండదు. సాక్షి మీడియా లేకుంటే మనకు వ్యతిరేకంగా కథనం రాసే మీడియానే ఉండదు. కాబట్టి వీళ్ళని దెబ్బ కొట్టాలి అంటే అదే సేమ్ ఫార్ములా, పిచ్చోళ్ళలాగా ఓ ముద్ర వేయడం, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, సాక్షి మీడియా అలాంటిది ఇలాంటిది. ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఏదో ఆంక్షలు పెట్టి అడ్డుకోవడం అనేది సాధ్యం కాదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇరిటేట్ చేయాలి, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. రేపు కూడా ఏమన్నా అలాంటి మనుషులు ఏమన్నా పంపిస్తారో ఏమో. ఎస్పీ గారే అంటున్నారు కొన్ని గ్రూపులు వచ్చి నిరసన తెలిపే అవకాశం ఉంటుందని. మొన్న మిస్ అయింది, వైసీపీ కార్యకర్తలు, నాయకులు చాలా సంయమనం పాటించడం వల్ల పెద్ద ఒక ప్రమాదం తప్పింది. మరి ఈసారి ఇంకా ఏ విధంగా ప్లాన్ చేస్తారో కూడా చూడాలి. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీని తన మానాన తను వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ చేసుకుంటారు, కార్యకర్తలు వెళ్తారు, చూసుకొని వచ్చేస్తారు. ఇది 2009 నుండి జరుగుతోంది. కొత్తగా వేలు పెట్టి ఆంక్షలు పెట్టడం వల్ల దీన్ని మరింత రెచ్చగొట్టి ఇంకా పెద్ద రచ్చ చేసిన వాళ్ళు అవుతారే కానీ పోలీసులు కూడా ఆలోచించుకోవాలి 1-2 సార్లు. ఎవరైనా నిరసన తెలిపే గ్రూపులు ఉంటే వాళ్ళని కట్టడి చేయాలి కానీ వైసీపీ వాళ్ళని కట్టడి చేస్తామనడం న్యాయం కాదు. రైట్ సార్.